అలా కొట్టా? హాయ్ గాయ్స్, హీరో బాలకృష్ణ గారిది ఈ సంక్రాంతికి ఒక మూవీ రాబోతుంది భయ్య. దాని పేరే డాకు మహారాజ్. ఆ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు భయ్య నిన్న. దాని పేరే దబిడి దిబిడి. లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు భయ్య, కానీ దాంట్లో కొన్ని డాన్స్ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ డాన్స్ స్టెప్స్ చాలా వరస్ట్ గా ఉన్నాయి భయ్య. ఏకదాటిగా ముక్త కంఠంతో నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ ట్రోల్ చేస్తున్నారు ఆ స్టెప్స్ ని. ఎంత వరస్ట్ గా ఉందంటే మాస్ సాంగ్ అన్నారు, కానీ అది మాస్ సాంగ్ కాదు, తీసేయండి, యాస్ సాంగ్. ఇది బేసికలీ ఒక ఐటమ్ సాంగ్ భయ్య. ఊర్వశి రౌటెల్లా ఉంది దీంట్లో. ఊర్వశి రాథోడ్ బాలయ్య బాబు గారు ఊర్వశి రౌటెల్ అని స్పాంక్ చేస్తున్నారు యాస్ మీద, అదే కొడుతున్నారు. ఈ సాంగ్ లో ఆ స్టెప్ కాకుండా ఇంకో స్టెప్ ఉంది భయ్య, సంథింగ్ సిమిలర్ టు మిస్టర్ బచ్చన్. ఇలాంటి స్టెప్ పుష్ప 2 పీలింగ్ సాంగ్ లో ఉంది భయ్య. మిస్టర్ బచ్చన్ లో రవితేజ గారు ఇలా చేసినందుకు చాలా ట్రోలింగ్ చేశారు భయ్య. ఆ సాంగ్ కి ఇంకా ఈ దబిడి దిబిడి సాంగ్ కి కొరియోగ్రాఫర్ ఒకరే, శేఖర్ మాస్టర్. ఈ దబిడి దిబిడి సాంగ్ చూసి ఛీ మరి ఇలాంటి వర్ స్టెప్స్ వేస్తారా అని చెప్పి బాలకృష్ణ గారు నేర్చుకుంటున్నారు భయ్య. మీ ఏజ్ ఏంటి, మీరు వేసే స్టెప్స్ ఏంటి అని ఒకసారి చూడండి. శేఖర్ మాస్టర్ ఇంకా డైరెక్టర్ బాబీ ఏదో గొప్ప అచీవ్మెంట్ చేసినట్టు ఎంత గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు. అది అట్ట ఫీలింగ్ సాంగ్ లో కూడా ఇలాంటి స్టెప్ ఉందని చెప్పాను కదా భయ్య, కానీ అక్కడ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. కానీ ఇక్కడ ఊర్వశి రౌటెల్లా ఇంకా బాలకృష్ణ గారి మధ్యలో ఎలాంటి రిలేషన్ మనకు తెలీదు. నాకు తెలిసి ఇది ఐటమ్ సాంగ్, అందుకే ఇంత బ్యాక్లాష్ వస్తుంది. ఇంకా ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది. అండ్ బాలకృష్ణ గారు జస్ట్ యాక్టర్ కాదు, ఆయన ఒక ఎమ్మెల్యే కూడా, అది మర్చిపోకూడదు. సో ఇలాంటి స్టెప్స్ వేసే ముందు, ఇంకా అప్రూవ్ చేసే ముందు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నా ఉద్దేశంలో అసలు ఇది స్టెప్పే కాదు భయ్యా. ఏంటి ఇలా స్పాంక్ చేయడం యాస్ మీద స్టెప్ అవుతుందా? అండ్ ఇంకో నెవర్ ఎండింగ్ డిబేట్ ఏంటంటే హీరోస్ వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు క్యారెక్టర్స్ వేయాలి అని. చిరంజీవి గారు భోలా శంకర్ లో అనుకుంటా, దాంట్లో శ్రీముఖితో ఏదో సీన్ ఉంటుంది, అప్పుడే ఆయన నేర్చుకున్నారు మీ ఏజ్ ఏంటి, మీరు చేసే పనులు ఏంటి అని. సో బ్యాక్లాష్ అనేది వస్తుంది ఆ ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు. సో ఆఫ్ కోర్స్ దబిడి దిబిడి సాంగ్ కూడా ఆ బ్యాక్లాష్ వస్తుంది బికాస్ ఆఫ్ ద స్టెప్స్. మరి ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ది తప్ప, అప్రూవ్ చేసిన డైరెక్టర్ది తప్ప, మరి డబ్బుల కోసం ఆ స్టెప్స్ వేసిన ఊర్వశి రౌతెల్లాది తప్ప, ఆర్ సీనియర్ యాక్టర్ బాలకృష్ణ గారు తప్ప. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.